శుభోదయం. ఇప్పుడు మనం ఉన్నాం ప్రజెంట్ అరుణాచలంలో. ఫ్రెండ్ వాళ్ళ తెలిసిన రూమ్ ఉంటే ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ నార్మల్గా ఎంక్వైరీ చేయలేదు, ఫ్రెండ్స్ వెళ్ళి కనుక్కుంటే రూమ్కి 1200 అట్లా 1400 ఛార్జ్, 1400 to 1500 అట్లా ఛార్జ్ చేస్తా అన్నారు. అది కూడా నాన్ ఏసీ రూమ్స్. ఇది ఫ్రెండ్ వాళ్ళ తెలిసిన రూమ్ కాబట్టి 1400లోనే ఏసీ రూమ్స్ వచ్చినాయి, బట్ 12 hours అవి 24 hours నాన్ ఏసీ అయితే. రూమ్ దగ్గర నుంచి వ్యూ ఇలా ఉంది. ప్రస్తుతం మీరు చూస్తున్న ఆలయం అరుణాచలం, తమిళనాడు రాష్ట్రంలోని తిరువన్నమలై జిల్లాలో ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇది పంచభూత లింగాల్లో అగ్నిలింగానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇక్కడ గిరి ప్రదక్షిణ చేయడం వలన పాపాలు తొలగిపోతాయని, మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అదేవిధంగా ఈ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం మరియు ఈశాన్య లింగాలనే అష్టాదశ లింగాలను దర్శించుకుంటూ ఈ ప్రయాణం సాగుతుంది. స్టార్ట్ చేసి రాగానే ఫస్ట్ వచ్చే లింగం ఈ లింగమే. స్టార్ట్ అయిన జస్ట్ 100 మీటర్స్కే రోడ్ ఇలా మారిపోయింది. మొన్ననే న్యూస్లో చూసిన రోడ్డు మొత్తం కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుందని అనుకునే టైం. స్టార్ట్ అయిన తర్వాత నుంచి రైట్. అలా ఒక చిన్న బ్రేక్. బాగుంది, నిజంగా బాగుంది. మీరు నడుస్తలేరు, లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ ఏమైనా వస్తే ఉరుకుతారు చూడు. స్టామినా ఏం స్టామినా నుంచి బస్సులు వెనకాల వాటిలలో వీటిలలో ఉరికి ఉరికి కాదు. మీరు తిరుపతిలో కూడా తొందరగా చాలా ఫాస్ట్ చేయలేరు. దేవుని అనుగ్రహం పైన బ్రేక్ కూడా చేయలేదు. అంటే మీ కాలు పెద్దగా ఉన్నాయి అనుకుంటా, మేము మా కాలు చిన్నగా ఉన్నాయి. వీళ్ళందరికీ ఓపిక బాగుంది, నేను బాగా అలసిపోయినా. సాయి
తీయగా ఉంది. మస్తు తీయగా ఉంది రా ప్రదీప్. తాగు ఒకసారి ఒక సిప్ అయ్యి. ఇల్లు తీయగా ఉన్నాయి కదా. స్వర్గం ఏముంది మా నటిస్తుండు అంత సారీ అని వీడియోలో రావాలని. అస్సలు ఓపిక లేక అసలే లేక కాళ్ళు మసాజ్ చేయించుకొని ఆగినాం. 50 రూపీస్ 5 minutes. పర్లేదు. నిజంగానా నేను వీళ్ళందరూ నార్మల్ నడుచుకుంటూ వెళ్తారేమో అనుకుంటున్నా. ఆమెనే ఫాలో అవుతున్నా. వాళ్ళకన్నా నాకైతే తెలీదు ఎందుకు ఫాలో అవుతారు అంత పర్టిక్యులర్గా. ఈ ఇన్స్టాగ్రామ్ రీల్లో చూడడం తప్ప ఇంకేం తెలియదు మనకి. వాళ్ళని అడిగితే తెలుసు అమ్మ ఎందుకు ఫాలో అవుతారు అమ్మ. అవును తెలుసు. 2 సార్లు తిరుగుతుందండి పొద్దున వేదం కనిపిస్తే అదృష్టం అంట కదా. మేము అనుకోలేదు అన్ఎక్స్పెక్టెడ్ అనుకుంటున్నాం. రీల్స్ అదే టోపీ అమ్మ అంట టోపీ మాత అంటారు. సాయి సాంబార్ జస్ట్ కొద్ది ముందే ఆగినాం టిఫిన్ చేద్దామని. అక్కడ ఆగితే ప్లేట్ ఇడ్లీ 50 రూపాయలు ఏమో అన్నాడు. ఒక్క దోశ అడిగితే 70 రూపాయలు అన్నాడు. జస్ట్ 10 అడుగులు వేసాం అంతే, ఫ్రీగా దొరికింది టిఫిన్. ఎట్లుంది సార్? ఆహా వాటర్ మెలన్ 20 మ్యాంగో 20 మ్యాంగో 6 కాళ్ళు నేను మసాలా వేసారా? వీఆర్ వేర్ యువర్ హియర్ వీఆర్ దేర్. అక్కడ ఉన్నాం ఇంకా 5 కిలోమీటర్సా మోర్. ఎన్ని కిలోమీటర్స్ సైడ్ ఉన్నాం? 9 కిలోమీటర్స్ వచ్చినాం అంతే. మనం 9.2 ఏమో వచ్చినాం. 10, 11, 12 5 కిలోమీటర్స్ ఉంది. పద. మరి అంత సాధారణమైన విషయం ఏం కాదు. 14 కిలోమీటర్స్ బ్రేక్ లేకుండా నడవగలిగేంత. హైలైట్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మేము ఇది అలిపిరి మెట్లు ఎక్కేసి వచ్చినాం కదా, అది ఎక్కడము, మధ్యలో క్యూ లైన్లో ఆగడము, దాంతోపాటు మళ్ళా అన్నీ అటు ఇటు రూమ్కి అటు ఇటు తిరగడం, మొత్తం బై వాకే. ఏ ఆటోలు లేవు, ఏం లేవు. దాన్ని నడకదారి అయిపోయింది. లింగం కరుస్తావా? వద్దులే, కరిసినా కరుస్తా.
27 నక్షత్ర లింగం అంటే 27 ఉంటాయి ఇది. ఇంద్రా పోతలేనే పోతలేదు. ఎక్కువ మంది ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? వస్తున్నా లైన్ అప్. ముఖ్యద్వారం దాని నుంచి రావాలంటే ఇప్పుడు అట్లా నా లైన్ అంతా పే చేసి ఇక్కడ ఈ 2 లైన్లు 3 లైన్లు ఉన్నాయి, ఇవన్నీ దాటేసి ఇట్లా ఇదంతా వెయిట్ చేయాలి. వావ్ సూపర్. ఇదంతా కాదు చేయాలి ఇప్పుడు. ఇప్పటి వరకు చాలా ట్రెక్కింగ్ చేసిన, చాలా హైకింగ్ చేసిన, చాలా ట్రావెల్ చేసిన. ఈవెన్ మహారాష్ట్రలో లాంగెస్ట్ ట్రెక్కింగ్ కూడా చేసిన చాలా. బట్ దిస్ వాజ్ క్రేజీ. కాళ్ళు కాలుతున్నాయి. 35 degrees, 32 degrees to 35 degrees. సక్సెస్ఫుల్గా గిరి ప్రదర్శన పూర్తయింది. తిరువణ్ణమలై అంటే అరుణాచలం నుంచి ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం. పాండిచ్చేరి అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్, అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్. అందుకే తొందర వచ్చేసినాము. ఒక అట్లీస్ట్ కెమెరా ఛార్జింగ్ లేదు కాబట్టి వీడియోస్ కూడా ఏం రికార్డ్ చేయలేదు. రూమ్కి వెళ్ళిపోయినా ఫుల్ టైర్డ్ అయిపోయినాం, అందుకే ఏది రికార్డ్ చేయలేదు. ప్రెసెంట్ అయితే కొబ్బరి నీళ్ళు లాగి స్టార్ట్ అయిపోతాం. హాయ్
జస్ట్ 2.5 hours జర్నీకి ఏసీ స్లీపర్, అది కూడా 400 రూపీస్కే టికెట్. ద క్రెడిట్ గోస్ టు దిస్ గుండు బాస్, లలిత జ్యువెలర్స్ ఫ్యూచర్ ఓనర్.